కొత్త సామెత. హెల్మెట్, భార్య రెండు ఒకటే. వీటిని నెత్తిన పెట్టుకున్నంతసేపు ప్రాణాలు పదిలంగా ఉంటాయి. కొబ్బరి నూనె నా చేతులకు అవుతుందని నిన్ను రాయమంటున్నానే, మరి నా చేతులకు మాత్రం అవదా ఏంటి కొబ్బరి నూనె? మేకప్తో మాయ చేసి యువకుణ్ణి పెళ్లి చేసుకున్న బామ్మ. ఇది నా ఒరిజినల్ మొహమే అంటే నమ్మరేమి? మేకప్ పోయేదాకా 30 సార్లు కడిగించారు. అయినా ఇన్నేళ్ళు కాపురం చేశాక ఎందుకీ డౌట్ వచ్చింది మీకు? వాట్సాప్ ఆగిపోగానే కింద పడి గిలగిలా కొట్టుకుంటుంటే కంగారు పడి ఇక్కడ అడ్మిట్ చేశాం వదిన. మళ్ళీ వాట్సాప్ రాగానే లేచి కూర్చుంది. ఈలోగా హాస్పిటల్ బిల్లేమో 2 లక్షలయింది. సినిమాల్లో చూసే ఉంటావుగా, కొత్త కోడలికి తాళం చేతులు అప్పగించడం. రోజు రాత్రిళ్ళు వీధి గేటుకి తాళం వేయాలి. ఇందా తాళం చేతులు. మీరు 2 వీలర్ అడిగితే మా నాన్న 3 వీలర్ ఇచ్చాడు, సంతోషించండి. మన మీద మీమ్స్ రాకముందే వచ్చి రిక్షా తోలండి, అర్థమైందా? భర్త: చీచి, ఏంటి ఈరోజు కూరలో ఉప్పు మరీ ఇంత ఎక్కువైంది? భార్య: లేదండి, ఈరోజు నేను చేసిందే ఉప్పు మసాలా కర్రీ అండి. రాశి ఫలాలు కేవలం పెళ్లి కాని అబ్బాయిలకు మాత్రమే. పెళ్ళైన మగవాళ్ళకి పెళ్ళాం ముఖం చూస్తే తెలిసిపోతుంది ఈరోజు ఎలా గడుస్తుంది అని. కానిస్టేబుల్: సార్, నిన్న రాత్రి జైల్లో ఖైదీలంతా కలిసి రామాయణం నాటకం వేశారు. జైలర్: ఇది మంచి పరిణామమే కదా, దానికి నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? కానిస్టేబుల్: ఎందుకంటే సార్, హనుమంతుడు పాత్ర వేసిన ఖైదీ సంజీవని తేవడానికని వెళ్ళిండు. ఇంతవరకు తిరిగే రాలేదు సార్, అందుకే. ఏంటి, దగ్గరగా ఉన్న వస్తువులు కనిపించడం లేదా? ఆ మాత్రం దానికే వచ్చేయాలా? దూరంగా వెళ్ళి చూస్తే సరే.